హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ దొంగోడు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. సత్యవతి కొంపలంటుకుపోతున్నట్టు హడావిడిగా బయటకొచ్చింది. వాకిట్లో నిలబడి ఓసారి అటూ ఇటూ చూసి చీర కుచ్చిళ్ళు పైకెత్తి ఎగదోపింది. బయట చెంగును చుట్టూ తిప్పి బొడ్లో దోపింది. అంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలాగా ఇంట్లోకి పరుగున వెళ్ళి చేతిలో చీపురుతో తిరిగొచ్చింది. ఆనక టీవీలో వచ్చే డైలీ సీరియళ్ళు చూసి ఏడ్చి దిగులుతో బాధతో ఎంత తింటుందో చూసుకోకుండానే సీరియల్స్ చిరుతిళ్ళు తిని పెంచుకున్న తన భారీ కాయాన్ని వంచటానికి శత విధాలా ప్రయత్నించి విఫలమయ్యింది. ఇక లాభం లేదనుకొని ఒళ్ళు సహకరించినంత మేర ఏటవాలుగా వంగి బరాబరా వాకిలి ఊడ్చటం ప్రారంభించింది. ఆయాసంతో ఏదో అయ్యిందనిపించింది. ఇంట్లోకి వెళ్ళింది. ఒక చేత నీళ్ల బకెటు, మరో చేత మగ్తో వేగంగా వస్తున్నదల్లా వాకిలి మెట్ల మీద కాలు జారటంతో ఢామ్ అని బోర్లా బొక్క పడిపోయింది. ఆ పడ్డం కూడా బకెట్ మీద పట్టంతో అది కాస్త అప్పచ్చి అయిపోయింది. భారీ కాయం కావటంతో పడిన చోటనే ఆగక వాకిట మెట్ల మీద దొర్లుకుంటూ కిందకి పోయి గాని ఆగలేదు. ప్రహరీ గోడ పక్కన చేరి సీనంతా తిలకించిన పక్కింటి ప్రేమలత పరమేశ్వరరావు గారు కిసుక్కున నవ్వేశారు. టీవీలో వచ్చే కామెడీ సీరియల్స్ ఎన్ని చూసినా ఏనాడు నవ్విన పాపాన పోని ప్రేమలత పరమేశ్వరరావు కూడా నవ్వటంతో గిరుక్కున ఇటు తిరిగి గుర్రుగా చూసేసరికి తుర్రుమన్నారు వాళ్ళింట్లోకి. నాకు సమయం లేదు కాబట్టి మీకు చావు తప్పిందని ఇద్దరిని తిట్టిపోస్తూ అతి కష్టం మీద పైకి లేచి నీళ్లు తెచ్చి కళ్ళాపి జల్లే ఓపిక లేక వాకిలంతా గుమ్మరించేసి సీరియళ్ళు సాగదీసిన చందాన తన పనులు కూడా సాగతీతకు కారణమైన మతిమరుపును తిట్టుకుంటూ మళ్ళీ ఇంట్లోకెళ్ళి ముగ్గు చిప్పతో తిరిగొచ్చింది. ఇంట్లో టీవీ కంట్లో మెదులుతూ ఉండగా ఒంట్లో శక్తిని కూడదీసుకొని గొంతు కూర్చొని ముగ్గులేయటం ప్రారంభించింది. మధ్యలో ఊపిరాడక అవస్థపడుతూనే వాకిటి నిండుగా ముగ్గులేసేసింది. ధనుర్మాసం ప్రారంభం నుండి సంక్రాంతి వరకు రాత్రిపూటనే ముగ్గులేసుకోవటం ఆంధ్ర ఇళ్లకు అలవాటే. టీవీలొచ్చాక సీరియళ్ల పిచ్చిగల సత్యవతి లాంటి వారికి అదే ఆనవాయితీ అయినా ఆశ్చర్యమేముంటుంది. రాత్రంతా సీరియళ్ళు చూసి ఏ తెల్లవారు జామునో పడుకొని తెల్లవారి 10 గంటల వరకు గుర్రు పెట్టి నిద్రపోయే సత్యవతికి పొద్దున వాకిలి ఊడ్చి కళ్ళాపు జల్లే సంగతి దేవుడెరుగు. పతిదేవుడికి ఆఫీస్ టైంకి టిఫిన్ పెడితేనే అది గిన్నిస్ రికార్డే. అందుకే రాత్రిపూట సీరియల్స్ ప్రారంభించడానికి ముందుగానే పనులన్నీ చక్కబెట్టేసుకుంటుంది. ఆ రోజు శనివారం. సంక్రాంతికి 2 రోజులే ఉండటంతో టీవీలో 9:30కు కోవై సరళ బ్రహ్మానందంలో మొగుడు పెళ్ళాలుగా నటించిన సినిమా వేస్తున్నారు. ఆ జంట నటించిన సినిమాలంటే సత్యవతికి సత్యంత ఇష్టం. అసలే ఫెమినిస్ట్, ఆపై ఓ చిన్న సైజు మహిళా సంఘానికి కూడా ప్రెసిడెంట్ అయిన సత్యవతికి ఆ మధ్య కాలంలో అపర సత్యభామలాగా విజృంభిస్తూ తెలుగుదేశాన్ని ఓ ప్రభంజనంలాగా ఊపేసిన కోవై సరళ తన ఆశయాలకు ప్రతిరూపుగా కనిపించింది. మొగుళ్లపై తిరుగుబడి పోరాడే క్యారెక్టర్లంటే సత్యవతికి ఎక్కడ లేని ఇష్టం. అందుకే మగ గృహహింస పెరిగిపోతుందని మహిళామణులంతా మొత్తుకుంటుంటే ఆడ గృహహింస పెరగాలంటూ గోల చేయటం సత్యవతి వంతయ్యింది. తన ఆశయాలకు అనుగుణంగా సినిమాలు సీరియళ్ళు తీసి నటించే వారందరికీ అభినందనలు తెలుపుతూ ఉంటుంది కూడా. మహిళలకు కావలసింది సమానత్వం కాదని, మహిళాధిపత్యమని. అలాంటి సమాజం రావాలంటే వీర నారీమణుల్లా తిరగబడి తన్నగలిగితే స్త్రీవాద సినిమాలు సీరియళ్ళు మరిన్ని రావాల్సిన అవసరం ఉంటుంది. చెప్పటమే కాదు, యావత్ మగ జాతి మహిళలకు అణిగి ఉండాలని, అందుకనుగుణంగా అబలలు మంచి దేహదారుఢ్యాన్ని కలిగి ఉండాలని కూడా చెబుతుంటుంది. అందుకే
తానే ఓ రోలు మోడల్గా ఉండాలని కాబోలు భారీగా పెరుగుతున్నా బాధపడలేదు. గ్లామర్ తగ్గిపోతుంది మొర్రోమని మొగుడు మొత్తుకున్నా వినలేదు సరికదా. టీవీ సీరియళ్లలో నటిస్తున్న ఒకరిద్దరు మాజీ సినీ హీరోయిన్లతో పోల్చుకొని తానే నయమని మురిసిపోతూ నోరే లేని మొగుణ్ణి నోరు కూడా ముయించింది. అలాంటి సత్యవతి హడావిడిగానే అన్నీ అయ్యాయనిపించి సినిమా స్టార్ట్ అయ్యే సరికల్లా తనకిష్టమైనవన్నీ ముందేసుకుని ఆవురావురమని ఆరగిస్తూ ఆనందంగా సినిమా చూడసాగింది. శీతాకాలం కావటంతో మరి కాసేపటికే వీధంతా నిర్మానుష్యంగా మారింది. సరిగ్గా అప్పుడే ఆ వీధిలో ప్రవేశించాడొకడు. ఆ జానుభావుడైన వ్యక్తి రింగులు తిరిగిన జుట్టు, కోర మీసాలతో మంచి కండపుష్టితో ఉన్న ఆ వ్యక్తి నేరుగా సత్యవతి ఇంటి ముందుకొచ్చి వాకిట్లోనే ముగ్గులను పరీసినగా చూశాడు. ఆ తర్వాత తల పంకించి ఇంటి వెనక వైపుగా కదిలాడు. ఇంటి పెరటి తలుపులు ఓరగా వేసి ఉన్నాయి. ఇక తన పని ఈజీ అనుకుంటూ ప్రహరీ గోడను ఒక్క ఉదుటున ఆవలీలగా ఎక్కేశాడు. ఓసారి అటూ ఇటూ చూసి తన్నెవ్వరూ చూడటం లేదని గట్టిగా ఊపిరి పీల్చుకుని లోపలి వైపుకు దూకబోతూ ఉండగా అప్పుడు జరిగిందా సంఘటన. అదే టైంకు బాత్రూమ్ కని బయటకొచ్చిన వెనకింటి ఏడుకొండలు గోడ మీద ఉన్న వ్యక్తిని చూసి దొంగ 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 గోడ దూకేస్తున్నాడు, పట్టుకోండి అంటూ గావు కేకులు పెట్టడం ప్రారంభించాడు. ఊహించని విధంగా తన ప్లాన్ భగ్నం కావటంతో తత్తరపడి బిత్తరపోయిన ఆగంతకుడు లోపలకు దూకపోయిన వాడల్లా కంగారులో బయటకు దూకేసి చీకట్లో పరిగెత్తాడు. కానీ అప్పటికే ఆలస్యమయ్యింది. ఏడుకొండల అరుపులకి అందరూ ఇళ్లల్లో నుంచి బయటకొచ్చి అన్ని వైపులా చుట్టుముట్టడంతో దొంగోడు కాస్త దొరికిపోయాడు. ఈ గోలకి సినిమా మంచి రసపట్టులో ఉంటే ఈ డిస్టర్బ్ ఏందహే అని విసుక్కుంటూ బయటకొచ్చిన సత్యవతికి దొంగను దొరికిన చోటు దొరకబుచ్చుకొని పిడి గుద్దులు గుద్దుతున్న జనం కంటబడ్డారు. ఆ సీన్ చూడగానే సత్యవతి విసుగంతా పోయి ఆనందంతో ముఖం వెలిగిపోయింది. ఆమెకెప్పటి నుంచో ఓ దారుణమైన తీరని కోరిక ఉంది. అదేమిటంటే దొంగోడు ఎలా ఉంటాడో చూడాలని, చూశాక వీలైతే తన చేతి దెబ్బొకటి రుచి చూపించాలని. సినిమాల్లో టీవీల్లో చూడటమేలే కానీ ఒరిజినల్ దొంగని ఇంతవరకు చూడనే లేదు. ఇప్పుడు అవకాశం వచ్చిందనే ఆమె సంతోషం. ఎన్నాళ్లకెన్నాళ్లకు అని పాడుతూ డ్యాన్స్ చేయాలనిపించింది సత్యవతికి. కానీ బాగుండదని నిగ్రహించుకుంది. ఈ దొంగ వెధవలు మరీ బరి తెగించిపోతున్నారు దినా. లేకపోతే అన్నయ్య లేని సమయం చూసి మీ ఇంట్లోనే దూరబోతాడా? ఇదేదో పక్కడబందీ ప్లాన్ ప్రకారమే జరిగిన పనిలాగా ఉంది. మొన్నటికి మొన్న నిండు ప్రాణాన్ని నిలువునా తీసేసి మరీ నగలు నట్రా దోచుకుపోయారట. నీ రాత బాగుండబట్టి సమయానికి మేం చూడబట్టి సరిపోయింది గాని లేకపోతే ఏమయ్యుండేదో ఏమో అంటూ వచ్చింది ప్రేమలత. ఎవ్వరూ చూడకపోతే ఎవరింట్లో ఏమేం దోచుకుపోయేవాడో లేవకుండా చితక తన్నండి వాణ్ణి అంటున్నారు ఎవరో. పోలీసులకు ఫోన్ చేయండి, వాళ్లే బుద్ధి చెప్తారు గుంపులో నుంచి అరిచారెవరో. నో 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 నో, పోలీసులకు అప్పగిస్తే మామూళ్ళు తీసుకొని దొంగ వెదలకు కూడా 5 స్టార్ వస్తువులు కల్పిస్తారు. అవి తిని కండలు పెంచుకొని మళ్ళీ దొంగతనాలు చేస్తున్నారు. ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనమే వీడికి బుద్ధి చెప్పాలి. ఇక ఈ జన్మలో దొంగతనాలకు వెళ్లకుండా ఏ కాలో కీలో విరిచేస్తే సరి అన్నాడు పోలీసుల గురించి బాగా తెలిసిన ప్రసాదరావు. ముందు ఆ దొంగ వెధవను ఇలా తీసుకురండి. అసలు వాడెవడో, ఏ అంతర్జిల్లా దొంగల ముఠావాడో లేక అంతర్రాష్ట్ర బందిపోటు ముఠాకు చెందినవాడో ఆరా తీయాలి. వాడితో ఇంకా ఎందరొచ్చారో, వాళ్ళు ఎక్కడెక్కడ పాగా వేసుకున్నారో వాడి చేతనే కక్కిద్దాం. ఆలస్యం చేస్తే వాడి ముఠా వాళ్ళు ఎక్కడెక్కడ దోపిడీ చేస్తారో, ఎందరిని బలి తీసుకుంటారో వెంటనే సమాచారాన్ని పోలీసులకు చేరవేసి నర మేధాన్ని నిలుపుదాం. తీసుకురండి, హరియప్ అంటూ తొందర పెట్టాడు. ఈ మధ్యనే అంతర్జిల్లా బదిలీ మీద వచ్చిన ఆనందరావు తను పేపర్లో చూసిన బందిపోట్ల బీభత్సాలు గుర్తు చేసుకుంటూ అప్పటికే చావు దెబ్బలు తిని మూర్చపోయిన దొంగోణ్ణి
పీలికలైపోయిన చొక్కా కాలర్ పుచ్చుకొని వీధి లైటు కిందకు ఈడ్చుకు రాసాగాడు. దొంగోడు దగ్గరయ్యే కొద్దీ ఆమెలో థ్రిల్లింగ్ ఎక్కువైసాగింది. కానీ వీధి లైటు వెలుతురులో దొంగను చూసి, అరే వీడేమిటి ఇలా ఉన్నాడు, దొంగోడి ఫీచర్స్ ఒక్కటి కూడా లేకుండా సాదాగా తెలిసిన శాల్తీలాగే ఉన్నాడే, ఎవరబ్బా అనుకుంటూ దగ్గరికెళ్ళగానే దొంగని చూడాలని కోరిక ఆవిరైపోగా ఒక్కసారి కెవ్వుమని కేకేసి విరుచుకుపడిపోయింది సత్యవతి. గోవిందరాజుల్ని గుర్తుపట్టి గతుక్కుమన్నారంతా. అంతలోనే కర్తవ్యం గుర్తుకొచ్చిన వారిలాగా నీళ్లు తెచ్చి ఇద్దరి మొహాన చల్లేరు. సత్యవతి దిగ్గున లేచి కూర్చుంది. గోవిందరాజులకి మత్తు వదిలింది. యావండి యావండి మీకేమైందండి అంటూ రాగాలు తీయటం ప్రారంభించింది. ఊరుకో వదినా ఊరుకో, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం, అసలు అన్నయ్య గారు ఈ టైంలో గోడ మీదకెక్కాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఏం జరిగింది అని ఓదారుస్తూనే కూపిలాగింది ప్రేమలత. ఏమో వదినా, రేపు సంక్రాంతి పండుగని ఫ్రెండ్స్తో పార్టీ ఉందని రాత్రి లేటుగా వస్తానని చెప్పెళ్ళారు. ఇప్పుడు ఇలా ప్రత్యక్షమయ్యారు. మందు కొట్టి కిక్కు ఎక్కువైందో ఏం పాడో అంది దీర్ఘాలు తీయిస్తూ. పార్టీలో దొరికింది కదా అని ఊటుగా తాగటం ఎందుకు, తాగింది చాలదన్నట్టుగా కమల్ హాసన్ లాగా గోడ మీదకెక్కి చిందులు వేయటం ఎందుకు, ఇదేమన్నా సినిమానా? శుభమాని సంక్రాంతి పండగ సమయంలో ఇలా ఒళ్ళు హూనం చేసుకోవటం ఏం బాగోలేదు గోవిందరాజులు మందలింపుగా అన్నాడు ప్రసాదరావు. నిజానికి గోవిందరాజులకు తాగే మనిషి కాడు పాపం. తను స్థితికి సిగ్గుపడి తన బాధను ఎవరికి ఎలా చెప్పుకోవాలో తెలియక ఎందరూ ఎన్ని రకాలుగా అడిగినా భార్యకు భయపడి కిక్కురు మనకుండా కుక్కిన పేనులాగా పడి ఉన్నాడు. తాగిన వాడిలాగా పాపం నటిస్తున్నాడు. అయ్యిందేదో అయ్యింది, ఇక పదబావ ఇంట్లో దిగపెడదాం అంటూ పరమేశ్వరరావు ఏడుకొండలు చెరో పక్క పట్టుకుని గోవిందరాజుని పైకి లేపారు. నానా అవస్థలు పడుతూ అలా వాట దాకా చేర్చారో లేదో ఆగండి అంటూ భువన భూగోళాంతరాలు దద్దరిల్లేలాగా సత్యవతి వెనక నుండి అరిచిన అరుపులకు వారి చెవులు చిల్లులు పడినాయి. ఆమె అరుపులకే సగం సచ్చిన ఏడుకొండలు పరమేశ్వరరావులు గోవిందరాజుని అమాంతంగా వదిలేసి గుడ్లు తేలేశారు. ఇంకేముంది, అసలే లేవలేని స్థితిలో ఉన్న గోవిందరాజులు భీమని కింద పడిపోయాడు. ఆ దెబ్బతో గోవిందరాజులు అంతో ఇంతో మిగిలి ఉన్న నడుములు కూడా పూర్తిగా విరిగినాయి. అన్నయ్య గారు రెక్కలు ముక్కలు చేసుకొని వేసుకున్న ముగ్గులు పాడు చెయ్యొద్దు, నా మీద దయ ఉంచి కాస్త జాగ్రత్తగా ముగ్గులు తొక్కకుండా తీసుకువెళ్ళండి, చచ్చి మీ కడుపున పుడతాం అంటూ ప్రాధేయపడింది. తాను పడిన సంగతి గుర్తు చేసుకుంటూ ఇక గతి లేక గోవిందరాజులు చెరో రెక్క పట్టుకుని పైకి లేపారు. గోవిందరాజులు రెక్కలు తగిన పక్షిలాగా విలవెల్లాడారు. కానీ వాళ్ళు ఇదేమీ పట్టించుకోకుండా తనల్లా పట్టుకొని ముగ్గులు తొక్కకుండా సందు చేసుకుంటూ పోయి ఎత్తి సోఫాలో కుదేశారు. గోవిందరాజులకి యమపురి దరిదాపులకి వెళ్ళొచ్చినంత పని అయింది. ఇదిగో గోవిందం బావా, నీ వ్యవహారం ఏం బాగోలేదు, ఇంకోసారి నువ్విలా మందు కొట్టి గోడ మీదెక్కి పిల్లి మొగ్గలేస్తే తన్నటానికి వాళ్ళు ఉండరు, మోసుకురావటానికి మేము ఉండం, జాగ్రత్త. చెల్లాయ్ కాస్త కాపడం పెట్టు, నొప్పి తగ్గిపోతుంది, ఇక వస్తానంటూ సలహా ఇచ్చి మరీ వెళ్ళాడు పరమేశ్వరరావు. వాళ్ళలా వెళ్ళారో లేదో దడేల్మంటూ తలుపులు వేసింది సత్యవతి. ఆ శబ్దంలోనే అర్థాన్ని గ్రహించిన గోవిందరాజులు ఇక తనకు ఆపత ముక్కుల వాడే దిక్కు అనుకుంటూ గజగజాలాడిపోయాడు. జరిగిన అవమానానికి రగిలిపోతూ కాసి కొద్దీ గోవిందరాజు డొక్కలో ఒక్క తాపు తన్నింది. ఆ తన్నుకు సోఫా విరిగి ముక్కలైపోయింది. గోవిందరాజులకైతే అంతరిక్ష పరిశోధనలతో అమెరికా వాళ్ళు అష్ట కష్టాలు పడ్డ ఆనవాళ్లు కూడా దొరకని అంగారక గ్రహం కళ్ల ముందు కనిపించింది, కనువిందు చేసింది. కళ్ళు బైర్లు కమ్మడంతో భార్య స్థానంలో తెలంగాణ శకుంతల ఉన్నట్లనిపించింది. భార్య బాధితుడైన గోవిందరాజుకు గత సంక్రాంతి నాడు పొరపాటున సత్యవతి వేసిన ముగ్గు తొక్కి పాడు చేసినందుకు గాను ఒళ్ళు హూనమయ్యేలా తన్నడంతో ఒక కాలు ఇప్పటికీ సరిగ్గా పనిచేయటం లేదు. అందుకే ఈసారన్నా అలా జరగకుండా జాగ్రత్తగా ముగ్గులు తొక్కకుండా పెరటి గోడ దూకి సీక్రెట్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాడు. కానీ సత్యవతికి ఇవేమీ తెలియక పోవటం వల్ల, గోవిందరాజులు చెప్పినా వినిపించుకునే స్థితిలో లేకపోవటం వల్ల ఈసారి 2 తన్నులు తినాల్సి వచ్చింది. పాపం గోవిందరాజులు దొంగోడు. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.